ప్రతిపక్ష పాత్ర పోషించండి అయ్యా బాబు. తెలంగాణలో ఎందుకు ఎదగలేకపోతున్నాం? 8 మంది ఎంపీలు ఉన్నా ఫలితం లేదా? ఇకనైనా విభేదాలు వీడి పనిచేయండి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. బీజేపీ ఎంపీలకు ప్రధాని మోడీ క్లాస్. తెలంగాణ బీజేపీ ఎంపీలపై ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్ అయ్యారు. 8 మంది ఎంపీలున్న ప్రధాన ప్రతిపక్షంగా ఎదగలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఎంపీలతో పీఎం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పనితీరు ప్రగతిపై ఎంపీలతో చర్చించిన ఆయన తెలంగాణలో పార్టీ ఎందుకు వెనుకబడిందని బీజేపీ నేతలకు క్లాస్ తీసుకున్నారు. ఎంపీలు సరైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని, ప్రజల్లో నుంచి ఆదరణ ఉన్నా రాష్ట్రంలో వెనుకబడ్డంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనైనా విభేదాలు వీడి ఉమ్మడిగా పనిచేయాలని, ప్రతిపక్ష పాత్ర పోషించాలని హితవు పలికారు. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగేలా కృషి చేయాలని సూచించారు. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశాన్ని మిస్ అయ్యామని పేర్కొన్నారు. అది తనకు చాలా ఆవేదన కలిగించిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పార్టీ ఎందుకు వెనుకబడిందని ఎంపీలను ప్రశ్నించారు. ప్రజల్లో పార్టీకు ఆదరణ ఉన్న నాయకులు పనిచేయలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్గపోరు వీడేనా? తెలంగాణ బీజేపీలో కొంతకాలంగా వర్గపోరు అధిష్టానానికి సమస్యగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచిన బీజేపీ ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో 8 స్థానాలు కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కూడా సత్తా చాటింది. ఓవైపు క్షేత్రస్థాయిలో పార్టీ పట్ల సానుకూల పవనాలు వీస్తున్న నేతల మధ్య ఏర్పడిన విభేదాలు పార్టీని డ్యామేజ్ చేస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఘోర వైఫల్యానికి నేతల మధ్య విభేదాలే కారణమనే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో తెలంగాణ ఎంపీల విషయంలో ప్రధాని మోడీ క్లాస్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రోజుకి పార్టీకి తగ్గుతున్న గ్రాఫ్, మరోవైపు బీజేపీ గ్రాఫ్ రోజుకి తగ్గుతుంది. రాష్ట్రం నుంచి మొత్తం 8 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో 2కి కేంద్ర మంత్రులుగా అవకాశం. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి. రాష్ట్ర ఎంపీలు సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ సీరియస్ అయ్యారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని చూసి నేర్చుకోవాలని సూచించారు. ఓవైసీ సోషల్ మీడియా టీం యాక్టివ్గా పనిచేస్తుందని ఉదాహరణ ఇచ్చినట్టు సమాచారం. మంచి టీంను పెట్టుకొని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సమస్య ఏంటని పీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. జాతీయ పరిణామాలపై ఎంపీలు యాక్టివ్గా ఉండాలని, పలు రాష్ట్రాల్లో పర్యటించి ఆయా అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. మీరు ఎన్ని చెప్పినా సార్ వాళ్ళ చోళ్ళల్లో దూదులు పెట్టుకున్నారు మోడీ గారు. వాళ్ళని చూసి ఓట్లు వేయలే తెలంగాణ ప్రజలు. ఎవరిని చూసేసారు? బీజేపీ. రాష్ట్రంలో ఎవరున్నా సరే కేంద్రంలో మా నరేంద్ర మోడీ ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎంపీ స్థానాలకు మీకు ఓట్లు వేయడం జరిగింది. మిమ్మల్ని చూసేసారు. వాళ్ళు ఏం చేయాలి? దాన్ని కాపాడుకోవాలి. నెక్స్ట్ టైము మళ్ళీ జమిలీ ఎన్నికలు వస్తే మళ్ళీ వీళ్ళకి ఓట్లు వేస్తారా? మీకోసం ఓట్లు వేస్తారేమో, కానీ ఎన్నిసార్లు మీ మోహన్ చూసే ఓట్లు వేస్తారు తెలంగాణ ప్రజలు? ఒక్కసారన్నా మీరు ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఒక్కసారన్నా మోడీ గారు మీరు తెలంగాణకు వచ్చినారా? పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు వాళ్ళు బిస్కెట్లు వేస్తున్నారు, మీకు చాక్లెట్లు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు భుజం వేసుకొని, పవన్ కళ్యాణ్ భుజం వేసుకొని హే హూ అనుకుంటా మీరు అక్కడ రోడ్ షోలు చేస్తున్నారు. మాటికి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. కానీ తెలంగాణకు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు. మా ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఎంపీలకు ఉండాలి. తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉంటే ఈ 8 మంది ఎంపీలు నరేంద్ర మోడీ గారిని ఒక్కసారి కూడా తెలంగాణకు కానీ హైదరాబాద్కి కానీ తీసుకొచ్చిన పాపాన ఓలే. తెలంగాణ ఏం తక్కువ చేసిందని మీకు 8 మంది ఎంపీల ఓట్లు ఇచ్చి తప్పు చేసిందా? 8 మంది ఎంపీలు అంటే మామూలు విషయమా? తెలంగాణలో ఒక్కొక్క ఎంపీ స్థానం 7 నియోజకవర్గాలు. అంటే ఎన్ని నియోజకవర్గాలు మీకు బీజేపీకి మద్దతు పలికినాయి? ఎంతమంది తెలంగాణ ప్రజలు మోడీ కోసం ఎదురు చూస్తున్నారు? ఒక్కనాడన్నా ఇన్నిసార్లు ఆంధ్రప్రదేశ్కి పోయిన నరేంద్ర మోడీని ఒక్కసారన్నా మీరు ఇక్కడికి తీసుకురాలే. పైగా రేవంత్ రెడ్డితోటి హెలికాప్టర్ టూర్లు పోతారు. ఆడ వేసింది లేదు, ఏం లేదు. ఖమ్మంలో పోయిండ్రు, వరద ప్రాంతం చూసిండ్రు, ₹1 ఇచ్చిర్రా? ఇప్పటివరకు ఎన్ని పైసలు వచ్చినాయి అనేది కూడా ఎవరికి తెలియదు. ఇక పోతే మా మోడీ సారు సోషల్ మీడియా గురించి మాట్లాడినారు. సార్, తెలంగాణలో సోషల్ మీడియాలు కొద్దో గొప్ప మీ బీజేపీ పార్టీ మెయింటైన్ చేసింది. ₹1 డబ్బులు ఇవ్వకపోయినా మీ బీజేపీ పార్టీ ₹1 సార్
పీష్నా సంఘానికి ప్రధాన అధ్యక్షులు ఎవరు అంటే మీ బీజేపీ వాళ్ళు తెలంగాణలో. ఇంటర్వ్యూలు చేస్తారు, సోషల్ మీడియా స్టార్లు అవ్వాలనుకుంటారు, కానీ ఒక్కడొక రూపాయి ఇయ్యడు, పెట్రోల్ ఛార్జెస్ ఇమ్మంటే కూడా ఏడిపే. అటువంటిది పుక్కట్ల కొంతమంది మీ మీద అభిమానంతో, మోడీ గారి మీద అభిమానంతో ఛానల్ నడుపుతూ ఉంటే వాళ్ళ మీద దాడులు చేపిస్తారండి. మీ బీజేపీ నాయకులు దాడులు చేపిస్తారు వాళ్ళ మీద. అదే ఎవరో టీమ్ సాయి లాంటినో ఇంకోరినో 100 కోట్లు 1000 కోట్లు స్కాములు చేసి, లేకపోతే కొంతమంది జీవితాలతో ఆడుకునే వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు అదే గిరీష్ ఉన్నాడు, గిరీష్ దారమోని చిత్రగుప్త ఛానల్ ఉంటుంది. ఆయన అనునిత్యం ఎప్పుడు చూడు బట్టలు చింపుకొని మరి మాట్లాడతాడు బీజేపీ గురించి. అంతగానో మాట్లాడినందుకు ఏం చేశారు? సరే, ఇప్పుడు అందరేం శుద్ధపూసలు కాదు, పైనుండి ఏమి దిగిరారు. సో డెఫినెట్గా మాట్లాడినప్పుడు మాట తూలుతారు ఎవరైనా. అక్కడిక్కడ ఏదైనా తప్పులు చేసి ఉండొచ్చు, అంత మాత్రాన పోయి కొట్టనికి పోతారా, సంపనికి పోతారా? మాట్లాడేటోళ్ళని కూడా మీ వాళ్ళు బెదిరిస్తూ ఉంటే ఎందుకు మాట్లాడతారండి? ₹1 ఎరుమల. అసలు మీ బీజేపీలో ఏం ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి? ఏం చేస్తున్నారు? ప్రజల మధ్యలోకి ఏం పోయినరు? మీ బీజేపీ పార్టీ సోషల్ మీడియా, తెలంగాణ సోషల్ మీడియా యాక్టివ్గా ఉందా? గది లేదు. నేను చెప్పాలనా, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మీ బీజేపీ తెలంగాణలో బీజేపీ పార్టీ ఆఫీస్లో పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లోనో ఐటీ వింగ్ ఒకటి ఉంటుందండి. వాళ్ళు కూడా బీజేపీ మీద అభిమానంతో, మోడీ గారి మీద అభిమానంతో పనిచేయనీకి వస్తే మీరు దేశంలోనే అత్యంత డబ్బున్న పార్టీలు 2 అండి. ఒకటేమో బీజేపీ అండి, ఎందుకంటే సెంట్రల్లో వాళ్ళే ఉన్నారు కాబట్టి. ఇంకోటేమో బీఆర్ఎస్. ఇది జగమెరిగినటువంటి సత్యం. మరి అంత పార్టీ ఫండ్ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఐటీ వింగులోకి జీతాలు ఇస్తే ఏం బాయండి? ఒక్కడికి కూడా జీతం ఇవ్వలేదంట. పని చేయించుకుంటారు పుక్కట్లో. ఒక్కడికి కూడా మీ బీజేపీ ఈ మాట చెప్పాలంటే డేర్ ఉండాలి బరాబర్. నా మీద కేసు పెట్టుకోమనండి మీ బీజేపీ అధ్యక్షుల్ని, లేకపోతే ఇంకొంతమందిని, మీ కార్యకర్తలను ఎవరిని పెట్టుకోమనండి. ఐ డోంట్ కేర్. ఓకే, ఈ ఐటీ వింగ్లో కూర్చున్న వాళ్ళకి జీతాలు ఇవ్వలేదండి. మరి పార్టీ ఫండ్ అంటే ఎవరు మెక్కుతున్నారు? కిషన్ రెడ్డి గారు మెక్కుతున్నారా? బండి సంజయ్ గారు మెక్కుతున్నారా? రామచంద్రరావు గారు మెక్కుతున్నారా? ధర్మపురి అరవింద్ గారు మెక్కుతున్నారా? రఘునందన్ రావు గారు మెక్కుతున్నారా? ఈటల రాజేందర్ గారు మెక్కుతున్నారా? మీకు తెలంగాణ పార్టీకి ఇంత ఖర్చు పెట్టుకోండి తెలంగాణలో అని చెప్పి బీజేపీ పార్టీకి ఫండ్ ఇస్తున్నారు కదా. ఎందుకు ఇస్తున్నారు? పార్టీ ఆఫీస్లో సోషల్ మీడియా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, జీతాలు ఇమ్మని ఇస్తున్నారు. మీ కార్యకర్తల్ని అరుచుకోమని ఇస్తున్నారు. మీ కార్యకర్తలు ఏదైనా మీటింగ్కి వస్తే పెట్రోల్ ఛార్జెస్ ఇచ్చే దిక్కుమొక్కు కూడా లేదు. ఈడ ఉల్టా వాళ్ళ దగ్గర పైసలు తీసుకునేటువంటి బాపత్లు మీరు. బీజేపీ కార్యకర్తలు బీరు బిర్యానీ ఇవ్వకపోయినా డబ్బాలు కట్టుకొని వచ్చినటువంటి రోజులు మోడీ గారు వచ్చినప్పుడు, మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు. అటువంటి కార్యకర్తలు ఉన్నందుకు బీజేపీ పార్టీ గర్వపడాలి. ఎందుకంటే ₹1 ఇవ్వకపోయినా పనిచేసేటోడే బీజేపీ కార్యకర్త. అటువంటి కార్యకర్తల్ని కూడా మీ పార్టీ నాయకులు తెలంగాణ బీజేపీలో ఎవరు పట్టించుకోవట్లేదు. మోడీ గారు వీళ్ళకి పైసలు ఇచ్చేటోళ్ళే కావాలి, మేపేటోళ్ళే కావాలి. డబ్బులు ఇచ్చి ప్రాజెక్టులు ఇచ్చి వీళ్ళ పబ్బాలు గడుపుకోవాలి, పప్పన్నాలు తినాలి, యాటలు కోసుకొని తినాలి. మా కార్యకర్తల బతుకులు ఏంది, వాళ్ళ ఇల్లు ఎట్లున్నాయి, వాళ్ళ పూట గడుస్తుందా, తిండి తింటున్నారా లేదా అని చెప్పి అట్లీస్ట్ వాళ్ళ వెన్నంటే ఉన్నటువంటి కార్యకర్తల్ని కూడా వీళ్ళు పట్టించుకునే పాపాన ఓలే. సారీ టు సే దిస్. కావాలంటే మీరు క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీరు మీటింగ్ పెట్టాల్సింది మీ బీజేపీ ఎంపీలతో కాదు. మీరు మీటింగ్ పెట్టాల్సింది గ్రౌండ్లో బీజేపీ జెండా పట్టుకొని తిరిగేటువంటి ఒక పార్టీ కార్యకర్తతోటి మీరు మీటింగ్ పెట్టాలి. వాళ్ళ బాధలు ఏందో స్వయాన మోడీ గారు వచ్చి తెలుసుకోవాలి. వాళ్ళని మీరు పిలిపించుకుంటారో లేకపోతే మీరే తెలంగాణకు వచ్చి ఎందుకు తెలంగాణ పరువు మొత్తం పోతుంది బీజేపీలా అని చెప్పి మీరు అనుకుంటారో. ఫస్ట్ ఈటల రాజేందర్కి బండి సంజయ్కి పడదు. ఈటల రాజేందర్ని పార్టీలకి తీసుకొచ్చిందే బండి సంజయ్ గారు, కానీ వాళ్ళిద్దరికి పడదు. పచ్చగట్టేస్తే బగ్గుమంటది. మరి ఇక్కడ కిషన్ రెడ్డి గారికి ఇంకొంతమందికి పడదు. ఓకే, పార్టీ ఇంకా కిషన్ రెడ్డి లక్ష్మణ్ గారి చేతిలోనే ఉన్నది. మరి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి కదా. వాళ్ళ తర్వాత వేరే నాయకులు ఎవరు కూడా ఎదగద్దు బీజేపీ పార్టీలా.
బీజేపీ పార్టీ కార్యకర్త ఆఫీస్లో పనిచేసి సెంట్రల్ మినిస్టర్ అయిండ్రా భయ్య అని ఎంతసేపు కిషన్ రెడ్డి గారి గురించే చెప్పుకోవాలి. ఆయన తర్వాత ఇంకొకరి గురించి మేము చెప్పుకోవద్దు, మేము చెప్పుకోము కూడా. వేరే వాళ్ళని మేము ఎంకరేజ్ చెయ్యం, వేరే వాళ్ళని మేము పైకి రానియం, తొక్కేస్తాం. అది కూడా రెడ్డి అనే తోకుంటే ఇంకా బెటరు, పైసలు ఇచ్చేటోడు ఉంటే ఇంకా బెటరు. ఇది సార్ మోడీ గారు. స్ట్రైట్గా చెప్పాలంటే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలంటే ఇది సార్. ముందు మీ బండి సంజయ్ గారిని, మీ ఈటల రాజేందర్ గారిని కూర్చుండబెట్టుకొని, ఏంది ఆ పంచాయతీ, ఇద్దరు బీసీలే కదా, ఆయనేమో ముదిరాజు, నువ్వేమో మునూరు కాపు, ఎందుకయ్యా కొట్టుకుంటున్నారు ఇద్దరు? పార్టీని ముందుకు తీసుకెళ్లేది ఉందా, నడి సముద్రంలో ముంచేది ఉందా? అట్లాగే ధర్మపురి అరవింద్ గారినో, రఘునందన్ రావు గారినో మొత్తం 8 మంది ఎంపీలను పిలిపించుకొని మీ ప్రాబ్లం ఏందో అడగండి. రాక ఇయ్యాల్సినటువంటి ఏజ్లో బీజేపీ రామచంద్రరావు గారికి పదవి ఇవ్వలే. నిజంగానే రామచంద్రరావు గారు ది బెస్ట్ క్యాండిడేట్. పెద్ద ఎన్నో వందల కేసులు, బొచ్చడి కేసులు అవలీలగా వాదించి పడేసినటువంటి రామచంద్రరావుని వీళ్ళొక దద్దమ్మని చేసి ఆడిస్తున్నారు. మాట్లాడలేరని చెప్పి వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేపిస్తున్నారు. రామచంద్రరావు గారిని వేలెత్తి చూపిస్తున్నారు. ఆయనకు తెలివితేటలు లేవా? మస్తు తెలివితేటలు ఉన్నాయి. ఎన్నో కేసులు వాదించినటువంటి క్రిమినల్ లాయర్ ఆయన. వాక్చాతుర్యం లేకపోవచ్చు, కానీ పని చేయాలనే సంకల్పం ఉందిగా. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళే ఆయనకు కుంపటి పెట్టి అధ్యక్షుడికి, వీళ్ళే ఆయనకు సహకరిస్తలేరు, వీళ్ళే కావాలని కుంపటి పెట్టి వెన్నుపోట్లు ఓడిసి ఆయన బీజేపీ అధ్యక్షుడిగా పనికిరాడు అని చెప్పి ముద్ర వేపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఒక్కడంటే ఒకడు సహకరిస్తుండా రామచంద్రరావు గారికి? గుండెలమే చేసుకొని చెప్పండి. అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నప్పటికీ వెనకాల వీళ్ళే ఇక లీడర్లు, ఇంకెవరు లేరు అన్నట్టు మీరు ముందరికి ఇన్ని పెట్టుకొని ఇక బీజేపీ సోషల్ మీడియా అద్భుతంగా మీరు ఖర్చు పెట్టుకోవాలంటే వాళ్ళు ₹1 దిగారు సార్. అందరు పీష్ణా సంఘానికి ప్రధాన అధ్యక్షులు. పోనీ అందరు లేనోళ్ళా? కానే కాదు. మంచిగా వచ్చే కమిషన్లు వస్తున్నాయి. గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో వీళ్ళు చేసుకునే ప్రాజెక్టులు చేసుకుంటున్నారు. వచ్చే పైసలు వస్తున్నాయి, పోయే పైసలు పోతున్నాయి, కానీ ₹1 తీయరు. కూటికి గతి లేని బికార్లు అయితే కాదు. రఘునందన్ రావు గారికి బాగానే ఉన్నాయి పైసలు, అరవింద్ గారికి బాగానే ఉన్నాయి పైసలు, బండి సంజయ్ గారికి బాగానే ఉన్నాయి పైసలు, కిషన్ రెడ్డి గారికి బాగానే ఉన్నాయి పైసలు, ప్రతి ఒక్కడికి బాగానే ఉన్నాయి అని ₹1 తీయడు. పైసలు లేని వాళ్ళు ఎవరయ్యా అంటే రామచంద్రరావు. వీళ్ళకు ఉన్నటువంటి పైసలు ఈయనకి లేవు. సో ఇప్పుడు వీళ్ళు ఖర్చు పెట్టుకోవాలి అంటే ఎలా ఖర్చు పెట్టుకుంటారు? బీజేపీ ఆఫీస్ అంత పెద్దగా ఉన్నది తెలంగాణలో, హైదరాబాద్లో. అక్కడ ఒక ఐటీ వింగే ఉన్నది. అది ఎప్పుడు పని చేస్తుంది? ఎలక్షన్స్ అప్పుడే పని చేస్తుంది. తర్వాత జీతం ఇవ్వకుండా ఎవరు పని చేస్తాడు? పుక్కట్లా ఎవరైనా పని చేస్తారా? అరే మీ వాళ్ళు రిబ్బన్ కటింగ్లోకి వస్తే పిఏలే పైసలు తీసుకొని దందాలు చేస్తున్నారు. అరే మా అన్నని పెళ్ళికి తీసుకొచ్చి అక్షింతలు వేయాలంటే పైసలు కావాలని చెప్పి, మళ్ళీ ఇక్కడేమో ఇది ఒక పంచాయతీ. సో మారాలనుకుంటే ఎవరు మారాలి, ఎప్పుడు మారాలి? మోడీ గారు చీవాట్లు పెడితే కానీ వీళ్ళు ఇప్పటికైనా మారుతారో లేదో తెలియదు. ఇప్పుడు కూడా నా తప్పు కాదు, ఈయన తప్పు, ఈయన తప్పు కాదు, నా తప్పు, నేను కాదు ఆయన కాదు ఈయన అని చెప్పి పక్కోళ్ళ మీద తప్పులేసి చూసుకుంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం అనేది బీజేపీలో ఆలోచిస్తలేరు, ఐకమత్యంలో ఉండరు. నేనేమంటున్నా, ఎవడన్నా మాట వినకపోతే సస్పెండ్ చేసి పడేయాలి, పని చేయకపోతే సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెట్టండి. అప్పుడు మిగతా వాళ్ళందరూ సెట్ రైట్ అవుతారు. లేదు ఇట్లనే ఉంటుంది, ఇట్లనే నడుస్తుంది, ఇట్లనే చేస్తామంటే ఇక తర్వాత మీ ఇష్టం. ఒకసారి ఆల్రెడీ మేము ఇది మొన్ననే 2 వీక్స్ అయింది అనుకుంటా. ఓకే, అనుకోకుండా నాకు తెలుసు అది ఆ రోజు కూడా అదే సేమ్ షర్ట్. ఓకే, ఆ రోజు ఏ రోజు అంటే డిజిటల్ మీడియా గురించి కేంద్ర ప్రభుత్వము డిజిటల్ మీడియా కూడా మీడియానే, వాళ్ళు జర్నలిస్టులే, వాళ్ళకి మీరు అక్రెడిటేషన్స్ ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిందండి, జీవో రిలీజ్ చేసిందండి. ఇక్కడ రేవంత్ రెడ్డి సోషల్ మీడియాని తొక్కుదామని చూస్తే కేంద్ర ప్రభుత్వం లేదు మీరు ఇవ్వాల్సిందే అని చెప్పి డెసిషన్ తీసుకుంది. సో దాంట్లో భాగంగా మోడీ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ఒక వీడియో చేశాను. నిజంగా ఈ రోజున నేను
సెంట్రల్ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, నరేంద్ర మోడీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకు అంటే ఎస్, డిజిటల్ మీడియా కూడా మీడియానే. ఓకే, ఎవరైతే డిజిటల్ మీడియా ప్రొఫెషనల్గా నడుపుతున్నారో అందరూ డిజిటల్ మీడియా పెట్టుకొని ఉంటారు, కానీ ఎంటర్టైన్మెంట్లో కొంతమంది ఉంటారు. సో దాన్ని స్క్రూటినీ చేసి చట్టబద్ధంగా అన్ని పర్మిషన్స్తో ఎవరైతే నడుపుతున్నారో, జర్నలిజం చేసిన వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళందరికీ కూడా అక్రెడిటేషన్స్ ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. సో అందుకే నేను రుణపడి ఉంటా నరేంద్ర మోడీ గారికి మాత్రమే. కేంద్ర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఎన్బికి కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మీరు ఒక జీవో తీసుకొస్తే చచ్చినట్టు రాష్ట్రాలలో ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. సెంట్రల్ గవర్నమెంటు ఒక జీవో తీసుకొస్తే చచ్చినట్టు స్టేట్ గవర్నమెంట్లు ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. సోషల్ మీడియాని చంపేస్తాం, సోషల్ మీడియాని లేకుండా చేస్తాం, నామరూపం లేకుండా చేస్తాం, చీమ కూడా కుట్టనీయం, ఈగ కూడా ఏమంటారు వాళ్ళు ఎక్కడ వాడకుండా చేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి చచ్చినట్టు ఇప్పుడు మీటింగ్లు పెట్టి స్టేట్ గవర్నమెంట్లా ఎక్కడెక్కడ ఏ ఛానల్స్ ఉన్నాయి, సో ఎవరికి అక్రెడిటేషన్స్ ఇవ్వాలి అని స్టేట్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకొని మరి మాకు అక్రెడిటేషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎస్, మీరు చూడొచ్చు, డిజిటల్ మీడియాకు కూడా అక్రెడిటేషన్లు వర్కింగ్ జర్నలిస్ట్గా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పాత్రికేయుల నిర్వచనాన్ని విస్తృతం చేసింది. డిజిటల్ మీడియా, టీవీ, రేడియో జర్నలిస్టులను గుర్తించి వారిని వర్కింగ్ జర్నలిస్టులుగా పరిధిలోనికి తీసుకొని వచ్చింది. ఇకపై వీరంతా అధికారికంగా కార్మిక భద్రతా పరిధిలోకి వచ్చేశారు. IFWJ, TJU పోరాటాలు, ఇతర జాతీయవాద సంఘాల మద్దతు మూలంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది జర్నలిస్టుల చారిత్రక విజయమని TJU అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శి బింగి స్వామిలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వారు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా రంగానికి చారిత్రక రోజు. దేశంలో 4 కొత్త కార్మిక కోడ్లు అమలు అవుతూనే పాత్రికేయ రంగంలో భారీ మార్పు వచ్చింది. ఇకపై డిజిటల్ మీడియా, వెబ్ పోర్టల్స్, టీవీ ఛానళ్లు, రేడియోల్లో పనిచేసే పాత్రికేయులు కూడా అధికారికంగా వర్కింగ్ జర్నలిస్టుల శ్రేణిలో చేర్చబడ్డారు. ఇదే డిమాండ్ను IFWJ, TJU ఎంతో కాలంగా ప్రభుత్వం ముందు ఉంచుతూ వచ్చింది. IFWJ జాతీయ అధ్యక్షులు మల్లికార్జునయ్య, సెక్రటరీ జనరల్ పరమానంద్ పాండేలు ఇది మన పోరాటానికి విజయమని పేర్కొన్నారు. అట్లాగే తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఏదైతే చిత్రగుప్త్ ఛానల్ గిరీష్ దారమోని మీద దాడి జరిగినప్పుడు ఆ సందర్భంగా ఏర్పడినటువంటి తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ కూడా ఇదే కోరుకుంది. రేవంత్ రెడ్డి పదే యూట్యూబ్ ఛానళ్ళు మీద దూషించడము, యూట్యూబ్ ఛానళ్లను విపరీతంగా సతాయించడము, అక్రమంగా కేసులు బనాయించడము, ఏమీ లేకపోయినా అక్రమంగా పర్సనల్ అంటే వ్యక్తిగత కేసులు కూడా తీసుకొచ్చి ఆఫీసుల మీద దాడులు చేయించడము మనం చూసాం. మొన్నటి వరకు యూ న్యూస్ చిల్కా ప్రవీణ్ అన్నని ఎట్లా ఇబ్బంది పెట్టినారు, శంకర్ని ఎట్లా ఇబ్బంది పెట్టినారు, తర్వాత మన చిత్రగుప్త గిరీష్ని ఎట్లా ఇబ్బంది పెట్టినారు. సో ఇవన్నీ ఇప్పుడు మాట్లాడితే వీళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది వన్ సైడ్ మాట్లాడతారు, అది మాట్లాడతారు, ఇది మాట్లాడతారు. సరే, నేను ఎప్పుడైతే వన్ సైడ్ మాట్లాడలేదు, నేను అన్ని పార్టీలను క్వశ్చన్ చేసుకుంటూ వచ్చిన. కానీ శాటిలైట్ మీడియాలో ఎంతమంది పార్టీలను అడ్రస్ చేస్తూ డైరెక్ట్గా ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు శాటిలైట్ ఫండింగ్ ఇచ్చే శాటిలైట్ మీడియాలు ఎన్ని ఉన్నాయండి? రేవంత్ రెడ్డి ఫండింగ్ ఇచ్చే శాటిలైట్ మీడియాలు ఎన్ని ఉన్నాయండి? డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీకి అయితే టీ న్యూస్ ఛానలే ఉంది. అంటే శాటిలైట్లో ఉన్న వాళ్ళందరేమో వన్ సైడ్ మాట్లాడచ్చు, ఇక యూట్యూబ్లో వన్ సైడ్ మాట్లాడితేనేమో మీరు జీర్ణించుకోలేరు, మీకు డైజెస్ట్ కాదు. అది న్యాయం ఎట్లయితుంది? ఇది అన్యాయం ఎట్లయితుంది అండి? ఇది ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం కదా. దీనికి శాటిలైట్ వాళ్ళకి మండుతూ ఉంటుంది ఇక ఎంతసేపు. ఎందుకని ముందు అంతా సోషల్ మీడియా భూమి ఉన్నది, అందరు సోషల్ మీడియాలోనే వార్తలు చూడడం మొదలు పెట్టిండ్రు. ఎందుకని? నిజాలు నిక్కచ్చిగా చెప్పేది సోషల్ మీడియానే, ప్రశ్నించే గొంతుకలు పుట్టుకొచ్చింది సోషల్ మీడియాలోనే. అందుకే ప్రజలకు ఎప్పుడు కూడా
ప్రజలు ఎప్పుడు కూడా సోషల్ మీడియాకి వెన్నంటే ఉంటున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా వాస్తవాలు చెప్పండి. ఫోర్త్ ఎస్టేట్ వాస్తవాలు చెప్పడం ఎప్పుడో మర్చిపోయింది. డప్పు కొట్టడమే తప్ప మీరు వాస్తవాలు చెప్పడము, వాస్తవాలని తీసుకురావడము, ప్రజల మధ్యలోకి తీసుకురావడము, స్కామ్స్ని ఎండగట్టడము మీరు ఫెయిల్ అయినారు. సామాన్యులకు అందుబాటులో ఉండలేరు. డబ్బులకి మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. అది కూడా కొంతమంది, అందరు కాదు, కొంతమంది. సో ఇట్లా మీరు ఇది చేస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు కదా. ఎంతమందిని అక్రమంగా తీసుకపోయి అరెస్ట్ చేసినారండి? ఎంతమంది మీద అక్రమ కేసులు బనాయించినారండి? ఎంతమంది మీద? నీకు అక్రెడిటేషన్ ఉందా, అది ఉందా, నువ్వు సోషల్ మీడియా, నీది యూట్యూబ్ అది ఇది అనుకుంటా వెకిలి చేష్టలు చేసుకుంటా ఏ రేవంత్ రెడ్డి సోషల్ మీడియా మీద అడుగులేసుకొని పైకి వచ్చిండో అదే సోషల్ మీడియా వల్ల అతను కిందికి రాకపోతే నా పేరు షావ్యనే కాదు. మేము చించేస్తాం, నాకు ఇవ్వకపోతే ఇవ్వకు, నువ్వు స్టేట్ నుంచి కాకపోతే నేను సెంట్రల్ నుంచి తెచ్చుకుంటా. రేవంత్ అన్న మళ్ళీ చెప్తున్నా, నా మీద కక్ష కట్టి అందరికి ఇచ్చి నా ఒక్కదానికి ఇవ్వకపోయినా ఫరక్ పడదు. నువ్వు స్టేట్ నుండి ఇవ్వకపోతే నేను సెంట్రల్ నుంచి తెచ్చుకుంటా, లేకపోతే ఇంకేదైనా వేసుకుంటా. ఓకే, సో కానీ నిజానైతే చెప్పాలి కదా. ఏమన్నావు? సోషల్ మీడియాని తొక్కేస్తా, డిజిటల్ మీడియాని రక్కేస్తా, చించేస్తా, పేగులు తీసి మెడలేసుకుంటా, బట్టలిప్పి ఉరికిచ్చి కొడతా అన్నావు. బట్ వీటన్నిటికీ చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలేసింది ఎటకేలకు. సో డెఫినెట్గా ఈ విషయంలో నరేంద్ర మోడీ గారికి మేము థ్యాంక్ఫుల్గానే ఉంటాము. ఎందుకు ఇది మొత్తం అది కూడా చెప్తా. ఎందుకు అంటే మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చాలా వీక్. ఎవరి దగ్గర అయితే ఏదైతే లేదో వాళ్ళకి చేత కాకపోతే పక్కోళ్ళని చూసి ఏడుస్తారట. అయ్యో 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 అని ఏడుస్తారట. సో వీళ్ళకి లేనిది బీజేపీకి ఉన్నది ఏంది అంటే బలమైన సోషల్ మీడియా, స్ట్రాటజిస్టులు, యూత్. సో వీళ్ళకు ఉన్నది వాళ్ళకి లేనిది. కాంగ్రెస్కి లేనిది సోషల్ మీడియా, బీజేపీకి ఉన్నది సోషల్ మీడియా. నమో మోడీ అనే పదంతోనే నరేంద్ర మోడీ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా సపోర్ట్తో, యువత సపోర్ట్తో, సోషల్ మీడియా సపోర్ట్తోనే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినారు. ఆయనకంత ఇమేజ్ వచ్చింది. దేశంలోనే అత్యంత ఫాలోవర్స్ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది నరేంద్ర మోడీ గారే. వాళ్ళకి తెలుసండి సోషల్ మీడియా వాల్యూ ఏందో. కానీ నీలాంటి వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి ఏం తెలుసు? కాపీ కొట్టి పాస్ అయ్యి డిగ్రీలు తెచ్చుకున్న వాళ్ళకి ఏం తెలుసు? తెలియదు. తెలుసా రేవంత్ అన్న నీకు సోషల్ మీడియా పవర్ అంటే ఏందో? తెలుస్తుంది బహుశా నీకు. మీ కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు. మీకు సోషల్ మీడియా అంటే ఏందో తెలియదు, దాని పవర్ అంటే ఏందో తెలియదు. బీజేపీ నేషనల్ ఇక్కడ తెలంగాణ బీజేపీలో కూడా అంత లేదనుకో, బట్ మోడీ టీం అనేది చాలా స్ట్రాంగ్. ఐఐటి ఖరగ్పూర్ దగ్గర నుంచి ఐఐటి స్టూడెంట్స్ అందరినీ వాళ్ళు రిక్రూట్ చేసుకొని మరి ముందరకు తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియా ద్వారా ముందరికి తీసుకెళ్తా ఉన్నారు. టెక్నాలజీని వాడుతున్నారు, కానీ నువ్వు టెక్నాలజీని దూషిస్తున్నావు. అంతే తేడా దానికి దీనికి. ఓకే, ఎప్పుడైనా ఉన్నోళ్ళని చూసి లేనోళ్ళు ఏడ్చినట్టు, కులుకున్నట్టు నీది ఇట్లనే ఉన్నది పరిస్థితి. మీకు లేదని చెప్పి అసూయ, మీకు రాదని చెప్పి అసూయ. ఫైట్ చేద్దాం, కొట్లాడదామన్న దమ్ము లేదు మీకు. ఎంతసేపు ఉన్నోని చూసి లేనో ఏడుస్తున్నట్టు కళ్ళెమ్మ నీళ్ళు పెట్టుకొని కుళ్ళుకు తంత్రాలు చేస్తూ ఉన్నావు. అంతే తప్ప ఏది కావాలో అది చేయవు. అడుగు పోయి నీ రామ్మోహన్ రెడ్డిని అడుగు. ఏమడుగుతావు? ఏందా మరి నువ్వు సోషల్ మీడియా నీకు పదవి ఇచ్చిన కదా, మరి ఇన్ని రోజులు ఏ డిజిటల్ మీడియాతో ఉన్న మీటింగ్లు పెట్టినవా నువ్వు? ఎవరినన్నా తీసుకొచ్చి కూర్చోబెట్టినవా నువ్వు? ఎవరినన్నా ఆర్గనైజ్ చేసినవా నువ్వు అని చెయ్యాడు. ఎందుకు చేస్తాడు? ఆయనకు నువ్వు పదవి ఇచ్చినావా? ఏమన్నా రేవంత్ రెడ్డి ఏమన్నా పదవి ఇచ్చినావా? ఏమి ఇవ్వలే పదవి. ఆఖరికి ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోతుంది. మరి ఎందుకు చేస్తారు నీకు? ఇటు సోషల్ మీడియాని దూరం పెట్టే, ఇటు అతను ఇది చేయబట్టే, ఒక అపాయింట్మెంట్లు ఇప్పిమంటే కూడా దిక్కు లేదు నీకు. ఇక నీకు కూడా సపోర్ట్ చేస్తాడు చేయమంటే. సోషల్ మీడియాని ఎట్లా మేనేజ్ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ బీజేపీని చూసి నేర్చుకోవాలి. ఈ విషయంలో ఇది గుర్తుపెట్టుకోండి. మీరేం చేయకపోగా 100 మాటలు తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్స్ని అడ్డమైన తిట్లు తిట్టబడుతుంది, ఇష్టం వచ్చినట్టు తిట్టబడుతుంది. సో
ఏమాత్రం కూడా ఇక మీదట ఇంకా తగ్గేదే లేదు. మాకు ఉన్నా ఒకేలాగా పనిచేస్తాం, అక్రెడిటేషన్ ఉన్నా ఒకేలాగా పనిచేస్తాం, అక్రెడిటేషన్ లేకపోయినా ఒకేలాగా పనిచేస్తాం. బికాస్ మేము ప్రశ్నించే గొంతుకలం, ప్రజల పక్షాన మాట్లాడతాం, ప్రజల పక్షాన పోరాడతాం. అది ఏ పార్టీ అయినా, ఏ లీడర్ అయినా, ఏ క్యాడర్ అయినా, ఏ స్కామ్ అయినా, ఏ ఐఏఎస్ అయినా, ఏ ఐపీఎస్ అయినా మాకు అందరూ సమానమే. ఇది రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుంటే మంచిది. సో ఏమి మారింది? పాత్రికేయ నిర్వచనం విస్తృతమైంది. ఇప్పటి వరకు వర్కింగ్ జర్నలిస్ట్ అనే పదం ప్రధానంగా వార్తాపత్రికలు, ప్రింట్ మీడియా, వార్తా సంస్థలకు మాత్రమే పరిమితం చేయబడింది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పుల వల్ల ఆ నిర్వచనం విస్తరించి 3 పెద్ద రంగాలను జత చేసుకుంది. డిజిటల్ ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్, టీవీ న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, ఎఫ్ఎం, కమ్యూనిటీ రేడియో, పాత్రికేయులు వర్కింగ్ జర్నలిస్టుగా అధికారికంగా గుర్తింపు పొందారు. ఫలితంగా డిజిటల్ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్లపై వార్తా కంటెంట్ తయారు చేసే అతిపెద్ద వర్గం ఇక అధికారికంగా కార్మిక రక్షణ పరిధిలోకి వచ్చేసింది. ఏ 4 కార్మిక కోడ్లు అమలయ్యాయి? పాత్రికేయులకు ఏం లాభం? వెజ్ కోడ్, కనీస వేతన హక్కు, సకాలంలో పారదర్శకంగా జీతం చెల్లింపు, సమాన పనికి సమాన వేతనం, బోనస్, అట్లాగే అలవెన్సులపై స్పష్టమైన నియమాలు. డిజిటల్ మీడియాలో కాంట్రాక్ట్, స్ట్రింగర్, ప్రాజెక్ట్ బేస్డ్ పనిచేసే వారికి ఇది అతిపెద్ద భద్రతా కవచం. సోషల్ మీడియా సెక్యూరిటీ కోడ్, ఈఎస్ఐసి, ఈపీఎఫ్ఓ, మెటర్నిటీ బెనిఫిట్, గ్రాట్యుటీ వంటి సౌకర్యాలకు బలమైన అర్హత. అనిశ్చిత ఉద్యోగాలు, అసంఘటిత పని పరిస్థితిలో భద్రత, ఫ్రీలాన్స్ అండ్ గిగ్ జర్నలిస్టులకు భద్రతా జాలం సాధ్యమవుతుంది. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, ఐఆర్ కోడ్, ఉద్యోగ నిబంధనల్లో పారదర్శకత, వివాద పరిష్కార విధానం, యాజమాన్య ఇష్టారాజ్యంగా తొలగింపులపై అడ్డు, పాత్రికేయ యూనియన్ల బలోపేతం, చట్టబద్ధత గుర్తింపు. OSHWC కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్. రిపోర్టింగ్ సమయంలో భద్రతా ఏర్పాట్లు, న్యూస్ రూమ్ అండ్ ఫీల్డ్ వర్క్లో సురక్షిత వాతావరణం, అతి గంటలు, రిస్క్ కవరేజ్, లైవ్ డ్యూటీలకు స్పష్టమైన ప్రమాణాలు. టీవీ అండ్ డిజిటల్ రిపోర్టర్లకు అది అత్యంత ముఖ్యం, ఎందుకంటే ఫీల్డ్ కవరేజ్లో ప్రమాదం ఎక్కువ. IFWJ ఎందుకు దీర్ఘ పోరాట విజయం అంటోంది? IFWJ ఎంతో కాలంగా ఈ డిమాండ్ల కోసం పోరాటం చేసింది. పాత్రికే తత్వం ఇక ప్రింట్కే పరిమితం కాదు. డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలే అతిపెద్ద కార్మిక శక్తిగా మారాయి. వీరికి చట్టంలో స్థానం ఇవ్వాలి. అందుకోసం ముందస్తు లేఖలు, ధర్నాలు, నిరసనలు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖలో చర్చలు, పార్లమెంటరీ కమిటీలకు సూచనలు, కొత్త కోడ్ డ్రాఫ్ట్లపై అభ్యంతరాలు, ఇవన్నీ కృషే ఈ మార్పుకు పునాది వేశాయి. పాత్రికేయులకు ఏమి మారనుంది? ఇది 5 పెద్ద ప్రభావాలు. వేతనం అండ్ కాంట్రాక్ట్లో పారదర్శకత, ఛానల్స్, పోర్టల్స్, FM స్టేషన్స్ ఇక ఇష్టారీతిన కాంట్రాక్టులు పెట్టలేవు. ఉద్యోగ భద్రత పెరుగుతుంది. తొలగింపులు, కోతలు, దోపిడీలకు చట్టబద్ధమైన అడ్డుకట్ట వేయబడింది. పని గంటలు అండ్ సెలవులు నియంత్రణలోకి వస్తాయి. డిజిటల్ టీవీ 12 నుండి 14 గంటల పని సాధారణం, ఇక నియమాలు అమలవుతాయి. రిస్క్ కవరేజ్లో భద్రత, జన సమూహాలు, రాళ్లదాడులు, విపత్తులు, ఎన్నికలు, క్రైమ్ రిపోర్టింగ్లో భద్రతా ప్రమాణాలు వర్తిస్తాయి. ఎస్, యూనియన్ బలం పెరుగుతుంది. ఓకే, యూనియన్ బలం పెరుగుతుంది. సో ఇంకా ఏమేమి ప్రభుత్వ పరంగా బెనిఫిట్స్ ఉంటాయో ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా డిజిటల్ మీడియాకి ప్రతి ఒక్కటి కూడా వస్తుంది. ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా రాబోతున్నాయి. ఇక దీన్ని ఎవరు కూడా ఆపలేరు. బికాస్ కేంద్ర ప్రభుత్వానికి సోషల్ మీడియా, డిజిటల్ మీడియా యొక్క పవర్ ఏంటి, వాల్యూ ఏంటి అనేది తెలుసు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు నేను పట్టుకున్నటువంటి కుందేలుకు 8 కాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు. సో వాళ్ళకి దీని పవర్ ఏంటో అర్థం కాదు. ఒకళ్ళని చంపుతావు, ఇద్దరిని చంపుతావు, ఇంకో 3, 4 దొక్కుతావు, 10 మందిని దొక్కితే 100 మంది పైకి లేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇకనైనా సోషల్ మీడియాని దూషించడం ఆపేసి వ్యక్తిని వ్యక్తిగతంగా గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. తప్పు చేసిన వాళ్ళ గురించి మాట్లాడండి. గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిన కేసులు పెట్టుకుంటా పోయి ఘోరాలు చేసిండ్రు. ఆ కేసులు పెట్టడమే వాళ్ళు చేసినటువంటి మహాపాపాలయ్యి వాళ్ళ కర్మ సిద్ధాంతం ఫలితాన వాళ్ళు ఓడిపోయి ఇప్పుడు ఒక దగ్గర కూర్చొని కుటుంబం ముక్కలైపోయి
విపరీతమైనటువంటి బాధపడతా ఉన్నారు. సో ఇదే పద్ధతి నువ్వు కూడా తెచ్చుకోకు రేవంత్ అన్న అని మరొక్కసారి నేను చెప్తా ఉన్నా ఈ సందర్భంగా. సో మళ్ళా మరొక్కసారి నరేంద్ర మోడీ గారికి నేను థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సో డిజిటల్ మీడియా అండ్ అలాగే తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ తరపున నేను మరొక్కసారి నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం ఏ పాయింట్స్ అయితే మాట్లాడామో సో దాని గురించి మోడీ గారు నిన్న వీళ్ళతోటి మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే పాయింట్స్ అయితే అవే, సేమ్ టు సేమ్. ఎందుకు మీరు ప్రతిపక్ష పాత్ర తెలంగాణలో పోటీ చేయట్లేదు, తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించట్లే, ఎందుకు తెలంగాణలో బీజేపీ జీరో అయింది, గ్రాఫ్ ఎందుకు పడిపోయింది, మీరు కొట్టుకున్న జాలు ఇక పని చేయండి, సోషల్ మీడియాను ఉధృతం చేయండి. మరీ ఘోరంగా నీచంగా ఓవైసీ సోషల్ మీడియాతోటి పోల్చిరు బీజేపీ తెలంగాణ. ఎంత సిగ్గుచేటు, తిండి పెట్టి మరి మోడీ అవమానించండి ఇప్పుడు నేను వీళ్ళందరినీ. అరే బ్రేక్ఫాస్ట్కి పిలిచి మంచి కమ్మటి బ్రేక్ఫాస్ట్ పెట్టి మీరు ఏం పని చేస్తున్నారు తెలంగాణలో అని క్వశ్చన్ చేశారు. ఇట్లుంటుంది